చూడండి, చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటూ మట్టితో ఇండ్లు కట్టడము, పందిర్లు వేయడము, బొమ్మల పెళ్లిళ్ళు చేయడము, వంటలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఆటలో నిమగ్నమై ఉంటారు. ఎప్పుడైతే అమ్మ ఒరే నాన్న చీకటైందిరా తొందరగా ఇంటికి వచ్చేయి అని పిలవగానే పిల్లలు వాటన్నిటిని అక్కడనే వదిలేసి అమ్మ వైపు పరిగెడతారు. ఈ ప్రాపంచిక జీవితం కూడా ఇంతే అని ఖురాన్ గ్రంథం అంటుంది. వమల్ హయాతు దునియా ఇల్లా లైబుం వలహు. ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక ఆట తమాషా తప్ప మరేమీ కాదు అని చెప్పడం జరిగింది. చూడండి, సంపాదించడం, ఇళ్ళు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆ తర్వాత వాళ్ళని చదివించడము, మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు చేయడము, ఆ తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు, మనిషి ఇందులోనే బిజీగా ఉంటాడు. ఒక రోజు ఆ పైవాడు కూడా ఓ నా దాసుడా ఇక వచ్చే అని అంటాడు. అప్పుడు మనిషి ఎంత బిజీగా ఉన్నా, ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, ఫంక్షన్లో బిజీగా ఉన్నాడు, రేపు వస్తానులే అని ప్రాణం తీసే దైవ దూత రిటర్న్ వెళ్ళడు. అతని ప్రాణం తీయడంలో ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయడు. తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధుమిత్రులు, మేడలు మిద్దెలు, హోదా అంతస్తులు, ఆస్తి ఐశ్వర్యాలు, బలగాలు ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. అతను మాత్రం ఒంటరిగా వెళ్ళిపోతాడు. ప్రాపంచిక జీవితం కేవలం 4 రోజుల జగన్నాటకమే. కాబట్టి మనిషి మంచి పనులు చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ, ప్రేమతో జీవించాలి. ఒకరికి మేలు చేయాలి కానీ ఎవరికి కీడు చేయకూడదు.